హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు మీకోసం టమాటా పండుమిర్చి పచ్చడి చేస్తున్నానండి. చూడండి, టమాటాలు, పండుమిర్చి, ఆవాలు, అలాగే చింతపండు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఏం చేసుకోవాలంటే టమాటాలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తడి లేకుండా ఆరిపోయేంత వరకు టమాటాలు పక్కన పెట్టుకోవాలి. అలాగే పండుమిర్చి కూడా కడిగి పక్కన పెట్టుకొని ఆరిపోయేంత వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు వీటితో ఎలా పచ్చడి చేసుకోవాలో చూపిస్తాను. కానీ ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిర్చి నూనెలో వేంపుకోవాలి. కొంచెం అలాగే ఉంటే వేంపరాదని నేను ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని నూనెలో వేంపితే తొందరగా వేగిపోతాయి. కొంచెం కలర్ మారేంత వరకు కొద్దిసేపు నూనెలో వేంపాలి. చూడండి, ఇలా వేగేంత వరకు వేంపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవి చల్లారేంతసేపు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని చూడండి, టమాటాలు ఇలా కట్ చేసుకొని ముందర మూతులు కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. మొత్తం స్టవ్ పైన పెట్టి ఇప్పుడు ఇందులో నూనె వేస్తున్నాను. నూనె ఎందుకోసం అంటే కొంచెం అడుగంటకుండా ఉండడం కోసం నూనె వేసుకున్నాను. అలాగే స్టవ్ సిమ్లో పెట్టి టమాటాలని ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు టమాటాలని ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. స్ట్రక్ అయింది వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా దగ్గరికి మొత్తం టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకొని ఇందులోనే చింతపండు కూడా వేసుకున్నాను. అలాగే ఉప్పు. అది చల్లారేలోపు మనం పండుమిర్చి పేస్ట్లా చేసుకుందామండి. మిక్సీలో వేసుకొని అలాగే పోపు కూడా సిద్ధం చేసుకుందామండి. పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇక మిక్సీలో వేసిన పేస్ట్ ఇలా అవుతుంది. పోపు వేసుకున్నాను కదా, చల్లారి. ఓకే అండి, మన టమాటా పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలాలు ఆవాల పొడి, మెంతి పొడి, లవంగాల యాలకుల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. బాగా పచ్చడికి పట్టేంత వరకు కలుపుకొని మనం రెడీ చేసుకోవాలండి పచ్చడిని. ఈ పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పండుమిర్చి పేస్ట్ వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతే, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.